క్రాఫ్ట్ అయితే ఆడుతున్నాం విత్ కేసీ గేమర్. అలానే మనం కొత్త వరల్డ్ క్రియేట్ చేసుకుని పార్ట్ 1 అన్నమాట. వారు వెళ్ళిన తర్వాత కలుస్తాను గైస్. మనం అయితే వచ్చేసాము. కేసీ గేమర్ అయితే వచ్చారు, కాకపోతే వారు ఇంకా ఆఫ్లైన్లో అనితా ఉన్నారు. మనం చూసుకోండి గడ్డి గ్యాస్ ఉన్నది. చెడ్డి గ్యాస్ కాదురా, కేసీ గేమర్. చంపేద మనకి చికెన్ అయితే మనకి చికెన్ వస్తుంది. చికెన్ అయితే వచ్చేసింది, నాకు అవసరంలా. గైస్ మనకైతే లైట్గా ల్యాగ్ అయితే అవుతుంది, కానీ అవన్నీ పట్టించుకోకండి. మనం కూడా కొద్దిగా ల్యాగ్ అవుతుంది, మనం ఏం పట్టించుకున్నాము. లీడ్ గేమర్ ఎక్కడ ఉన్నారంటే గైస్, మనము ప్రీవియస్ ఎపిసోడ్లో మనకైతే ఇలాంటి మైండ్ క్రాఫ్ట్ వేరేదైతే మనం ఆడినాము. అది ఇంకా మన ఛానల్లో అయితే ఉంది. మనం ఒక ఐలాండ్లో స్పాన్ అయ్యాం రా నాయన. చెయ్యి గైస్, స్పాన్ అయిందే దరిద్రంగా స్పాన్ అయినాం మనము. వుడ్ ఎత్తుకోబో. ఈ ఐలాండ్లో ఏముందో ఏంటో, దీనిలో ఏందో. అయితే 100 వేసేద్దాం ఐలాండ్లో. 100 వేసా ఒరే, అది రిసోర్స్ బ్యాగ్, ఇది రిసోర్స్ బ్యాగ్ కాదు. ఏం కాదులే, చేద్దాం. దొరికింది మన ఓల్డ్. గైస్ నేనైతే ఒక థియేటర్ అయితే కట్టినాను. ఓయమ్మ సచి అవుట్ ఇదేనమ్మా, బ్రిడ్జ్ కూడా బాగా మనం ఈ వరల్డ్లో కట్టలేదు గైస్ థియేటర్, వేరే వరల్డ్. అది నెక్స్ట్ ఎపిసోడ్లో రిలీజ్ చేస్తా. నెక్స్ట్ ఇయర్ అంతా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే రివీల్ చేస్తాను. బాగా చేశాడు లీడ్ గేమ్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయండి. అంటే మనకి సబ్స్క్రైబ్ చేసేది ఆపేయద్దండి, మనకే చేయండి. మనం ఫాస్ట్గా ఎత్తుకునేద్దాం గైస్, వారికన్నా మనం ముందు అప్డేట్ అయిపోదాం. చూద్దామా ఎవరంత ఫాస్ట్గా? వద్దులే, మనం ఫస్ట్ కేవ్ వెతకాల. కేవ్లో నుండి డైమండ్ ఆర్మర్ మనం అప్పుడే వెళ్ళిపోయినాం. డైమండ్ ఆర్మర్కి వెళ్ళిపోయినాం. నెట్ ఆడాసే గేమ్ నేను నుంచి మ్యాజిక్ ఎవరు కలెక్ట్ చేసినా చూడా. వద్దు, నేనే రేపు కలెక్ట్ చేసింది. రేస్ మనకైతే ల్యాగ్ అయితే అవుతుంది. మనకి ల్యాగ్ అవుతుంది, భయంకరంగా అవుతుంది. వుడ్ షిప్ ఓ అమ్మ, ఈ జస్ట్ మిస్ కేవ్లో బొద్ద కేవ్లో వరిపోయాము. స్టిక్ ఎత్తుకొని షీప్ని చంపేద్దాం. ఓ అమ్మ, ఈ లేకేంద్ర ఎట్లయితే చచ్చిపో. కేసు చూసుకోవచ్చు. మన కేసీ గేమర్ అయితే మన షీప్ని అయితే మదర్ చేస్తుండు. మళ్ళీ చూసుకున్నాం. ఉండరా, సెట్టింగ్స్ మార్చుకొని వస్తాను. ఇప్పుడైతే మన బెడ్ వచ్చేస్తుంది. మనకి మెయిన్ బెడ్ ముఖ్యం. ప్లస్ మన సెట్టింగ్స్ అయితే అయిపోయింది, కానీ లాగ్ అయితే మళ్ళీ అవుతాయండి. అవన్నీ వదిలేయాలి గైస్, మనం పట్టించుకోవద్దని. మనమైతే వచ్చిందాన్ని అయితే చూసుకున్నాం. మనం పోయి బెడ్ చేసుకున్నాం. వుడ్ కలెక్ట్ గైస్ చూసుకోవచ్చు, ఇది దొంగరు. నా వుడ్ అయితే దొంగటం చేసింది. లేదు గైస్ చూసుకోండి. అంటే నేను నిన్నాక 2 వుడ్లు కొట్టినాను, ఇంకా ఇదే ఉన్నట్టు నేను నమ్మాలా? నేను కొట్ట 2 వుడ్లు గైస్. సడన్గా బ్యాక్ వెళ్ళిపోయినాం గైస్ మెయిన్ ఆఫ్లో నుంచి. లెఫ్ట్ ది గేమ్ గైస్. మన వాళ్ళకి అయితే నెట్ ఇష్యూ అయితే ఉంది, నెట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మళ్ళీ వస్తారు, జాయిన్ ద గేమ్ అని పడుతుంది. మళ్ళీ బ్యాక్ ఏమవుతుంది గైస్ తెలియదు. అట్లా బ్యాక్ పోయి వస్తున్నా, ఫుల్ లాగ్ అవుతుంది. నేను ఈ ప్రపంచానికి రాజుని, యూనో. జాయిన్ ద గేమ్ వస్తుంది, వచ్చింది గైస్. మనమైతే క్రాఫ్టింగ్ టేబుల్ కొట్టుకొని వెళ్ళిపోవడం. నేను క్రాఫ్ట్ టేబుల్ చేసిన, నగడికి రా, నేను చేసిన. మనకి ఎన్ని కావాలి? నువ్వు చెప్పు, నేను చేసిన. ఏం చేసినావా? క్రాఫ్ట్ టేబుల్ ఇగో నగడు.
రా. ఇక్కడ షీప్ నా చంపు 2 షీపులు నీకు బెడ్ వస్తుంది ఆ షీప్ నువ్వు చంపేసి అవును బెడ్ చేసుకోవాలి కదా గైస్. మనం ఆడి మైండ్ క్రాఫ్ట్ నాది 1 year అయితే అయింది. అప్పుడు దాకా నేను క్రియేటివ్ వరల్డ్లో అన్నాను. నాకు బెడ్ వచ్చేసింది. ఏందైతే కథం ఒక బెడ్ వచ్చేసిన నీక. అయినా కానీ నేను పొనుకుంటాను కదా, నువ్వు పోనుకోవాల్సిందే. ఎత్తుకో. అవునా షెట్ ఉండు నీకోసం హెల్ప్ చేస్తా. గైస్ మనకి ఇంకో షీప్ అయితే దొరికింది. యాడికి వెళ్ళిపోతున్నా నీకోసం స్టార్ట్ చేసిన. ఆగు గైస్ మనమైతే వరల్డ్ ప్లేయర్. నాకు 2 షీపులు ఉన్నాయి. అయినా కలర్ వేరేనా అయినా కానీ ఏం కావాలి. పట్టుకొని వచ్చి చంపేదాన్ని. గైస్ మనకి బొర్రకాయ అయితే ఒకటి తట్టింది. ఒకటి చాలరా నైనా, నువ్వు మళ్ళీ 100 తెచ్చిపోతావు. గైస్ మన 30 బ్రెయిన్కి అయితే ఒకటి తట్టింది. ఎక్కడన్నావురా నువ్వు? రాత్రి అయిపోయింది. ఎక్కడన్నావు తొందరగా చెప్పు. వుడ్ ఇక్కడ బెండ్ చేసిన దగ్గర ఉన్నావు. వుడ్ ఎత్తుకున్నప్పుడు నువ్వేనా? ఎక్కడ నువ్వు? ఇంకా కనపడ్డారు. ఇద్దరే తొందరగా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టు బాయ్. పెట్టాను. గైస్ మనం అయితే తొందరగా చేసుకునేద్దాం. జాంబీస్ పని అవుతాయి. నేను గ్రే కలర్ అయితే వేసినాడా, వైట్ కలర్ చూడు. తీసుకొని వచ్చి తొందరగా తీసుకొని వచ్చి అన్నావు. గైస్ జాంబీస్ అయితే స్పాన్ అయిపోయాయి. మనల్ని నేర్చుకుంటాయి. మనకు అసలు ముందే లాగేదండి. తీసుకో క్రాఫ్టింగ్ ఎవరు పెట్టు. అది అన్న గిరిపడ్డ స్పాన్ అయిపోయినాయి కదా. గైస్ స్పాన్ అయితే అయిపోయినాయి. మనం ఇప్పుడు డేంజర్. కేబిన్ అయితే పెట్టలేరు గైస్. 1 minute వెయిట్. గైస్ మనమైతే చనిపోయాం. ఇంకా బతికే ఉన్నా. నా వస్తువులు తీసుకోవాలి వచ్చి. అమ్మ ఉన్నాయి లేదా నాయన. గైస్ మనం ఫాస్ట్గా వెళ్తే మన వాళ్ళకి బెడ్ చేసుకునేద్దాం. క్రేపర్ ఎక్కడ క్రేపర్ ఎంత తగ్గుతాను నేను పోయి. రే క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ రే? వేసేసింది రా నాన్న. పేల్చింది నాయన. మళ్ళీ ఇచ్చే వచ్చిన. అబ్బా లేపుతున్నారు. స్కెల్టన్ బాబాయ్ లేపుతున్నారు. ఒక పువ్వు ఇస్తావా? ఎక్కడున్నారా? ఈ క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడరా నాయన? అదే వదలుతున్నా. జాములు అయితే వదిలిపెట్టట్లేదు. తప్పించుకొని స్పైడర్లు జాంబీలు కనిపెట్టాను. క్రాఫ్ట్ టేబుల్ కనిపెట్టాను. ఇదిగో నాలుగు మంచి పని చేసిన. అయినా జాంబీస్ అంతా వెనకాలే ఉన్నాయి. జాంబీస్ నన్ను వేసుకుంటాను ఈ జాంబీలు. వామో పిల్ల జాంబీ వచ్చింది రా నాయన. పిల్ల జాంబీ స్పైడర్ బేగ్ ఎక్కేసిందా? ఇప్పుడు ఇది ఎత్తరా ఈ పిల్ల జాంబీ? ఒరే ఇయర్ పిల్ల నా వెనకాల చూడు ఎంతమంది పడతాను. నేను తీసుకుంటా. నువ్వేం చూసుకుంటావు? నువ్వు ఉన్నావు. నేను భయం సంగం అంతే. తీసుకున్నా బిడ్డ. చేసుకోలే నేను చూసుకుంటా. గేస్ మనమైతే బెడ్ని ఎడ్ చేయాలి మర్చిపోయినాము. చేసుకున్నా. నేను బంధుని వేసిన. నువ్వే రావాలా గైస్? వాళ్ళు మన షాట్. బెడ్ ఎత్తుకో చచ్చిపోతావు. గైస్ మనోరైతే రాలేదు. పొద్దునైన తర్వాత కదా గైస్. పొద్దునైతే అయిపోయింది. మళ్ళీ ఆడస్పాన్ అయినా మనం తొందరగా మన బెడ్ ఎత్తుకొని వెళ్ళిపోదాం. ఇది ఎక్కువసేపు ఉండకూడదు. పొద్దునైనందుకు మనోరికి విషయాలు అయితే వచ్చింది.
ఇప్పుడు మనం స్టోన్ ఏజ్కి అయితే అప్గ్రేడ్ అయిపోతాం. ఏడను అసలు నువ్వు చెప్పు, నాకు కనిపించలే. కనిపించలేదు నిన్న. యాడా అది కనిపించాలి. క్రాఫ్ట్ టేబుల్ దగ్గర ఒక ఇల్లు కట్టుకుందామా? కట్టుకున్నాం మనం ఇంకా స్టోన్ ఏజ్ కానీ అప్గ్రేడ్ అవ్వాలి. స్టోన్ ఏజ్ కాదు, ఇదిగో స్క్వాడ్ నీకు యూజ్ అవుతుంది. ఏందిరా? స్క్వాడ్ ఉందా? లేదు, పికాక్స్ ఉంది. ఒరే పని చేద్దా స్వాద పని చేస్తుంది. ఎత్రా నేను ట్రై చేస్తాను. వద్దులేను గైస్, మనకి ఎందుకు. మన పిక్ సందాస గైస్ మనం ఫస్ట్కి వెళ్ళి అప్గ్రేడ్ అయితే అయిపోవడం. మన ఏమైనా తక్కువ, మనం అప్గ్రేడ్ అవుతాం. ఒరే నువ్వు అప్పుడు స్టోన్ కలెక్ట్ చేస్తున్నావా? మనం చాలా ఫాస్ట్. ఇక్కడికి వెళ్దాం, వెళ్ళా బాగుందా ఏందా ఇల్లు? ఎక్కడ? నీళ్ళు కిందకి రావచ్చు, పైకి వెళ్ళొచ్చు, బాగుంటుంది. ఏంద్రా కేవ్లో కడతారు ఎవరైనా ఇల్లు? కట్టచ్చు. పాన జాంబీలు అందరూ మన ఇంట్లోకి వస్తారు. ఏం కాదురా. వద్దు ఎస్ మనం ఫస్ట్ అయితే మనం కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోదాం. ఎటైనా ఫుల్ కలెక్ట్ చేయాలా, మళ్ళీ ఇల్లు కట్టాలా? అంటే ఎంత ఎక్కింది? 15. ఏందా? నాట్ బ్యాడ్. ఎంత కలెక్ట్ చేసినావా? ఎంత కలెక్ట్ చేసినావా? ఓయమ్మా పక్కన క్రేపర్ వెళ్ళిందిరా. ఎంత కలెక్ట్ చేసినావు చెప్పా? ఎంత కలెక్ట్ చేసినావు? అదా 23. నేను 30. సార్లే ఎంత క్యారేజ్ చేసినావా? 36. ఉండు, నేను ఇప్పుడు 30కి వెళ్ళినా. నీ బ్రోక్ చేసే వరకు చేస్తూనే ఉంటాను. నాదైపోయింది. బ్రో కావాలా? నేను ఇంకా కలెక్ట్ చేసుకుంటాం ఆపేసిన. సర్లే నేను కూడా ఆపేస్తాను. 49, 50 హాఫ్ సెంచరీ చేసేస్తా చాలులే. గైస్ మనమైతే స్టోన్ ఏజ్కి అప్గ్రేడ్ అయిపోదాం. అప్డేట్ ఇప్పుడైతే మనకి వుడ్ కూడా మెయిన్ కావాలా. మనం కలెక్ట్ చేద్దాం వుడ్. షెట్ గైస్ ఏమైంది? ఉండు పొలాలు చేసుకోవడం మర్చిపోయాను. స్టిక్స్ నేను వస్తున్నా, ఉండు నా దగ్గర వుడ్ ఉన్నది. అసలు ఆడినావు నువ్వు? ఆడినావు నువ్వు? ఏంటి నువ్వు ఆడినావా? ఏంది రాను? నేనైతే మన ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నా. నువ్వా? నేనైతే కేవ్ దగ్గర ఉన్నా. ఇంటికి రా. నువ్వు వెళ్ళిపోయిన దగ్గరగా. పేలిపోయిన దగ్గరగా. ఒరే ఇప్పుడు మళ్ళీ నేను ఆడికి రావాలంటే నేను రాను. కొత్త దారి ఎత్తుకోరా అంటే మన స్పాన్ ఏం చేద్దంటావు? అసలు నువ్వు కనిపించలేదు నువ్వు. రే 2 సార్లు నొక్కరా దీన్ని. 2 సార్లు నొక్కరా. గైస్ మనకైతే కేవ్, పెద్ద కేవ్ దొరికింది. రే ఈ కేవ్కి వచ్చారా? కేవ్ దగ్గరికి వచ్చి ఎంత పెద్ద కేవ్ చూడు ఒకసారి. కేవ్ చూడరా ఎంత పెద్దరో. నువ్వు చెప్పు వస్తా. నువ్వు తెలియదు నాటి తీసుదా ఉండైతే గోల్డ్ స్పాన్ పెడతా. సెట్ గోల్డ్ స్పాన్. పెట్టేసిన వచ్చాయి. నువ్వు ఇక్కడ నుండి దూకి చచ్చిపో. నేను వస్తానా? దూకి చచ్చిపో. చచ్చిపోయేదా?
చచ్చిపో, నేను అదే చెప్పేది. చచ్చిపోవాలంటే సడన్గా అట్లా చచ్చిపోయేది. నీళ్ళలో దూకో. ఎస్, అంత నీళ్ళ కింద ఏమన్నా వెతుకుదాం. ఓ వావ్, బాగానే ఉంది. ఏ కోల్ గైస్ మనమైతే రాలేదు ఇంకా. నీళ్ళ లోపల అండర్ గ్రౌండ్. ఐ ఆమ్ ఇన్ ద వాటర్ అంటున్నారు. ఐ యామ్ ఇన్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ, ఐ యామ్ ఇన్ ద వాటర్, ప్లీజ్ హెల్ప్ మీ అంత అన్నారు. చూసుకోవచ్చు మనం అవుతే సౌండ్ అయితే వినపడుతుంది మనకి. డేట్ ఓకే, ఫుడ్ లేదు. వచ్చేసాం. మళ్ళీ వీడికి వచ్చినాం. ఈశ్వర్ దగ్గరిపోతాం. వచ్చాడు. జింగి చికెన్. అడ్రస్ Come on. ఇదేనా? రే ఫుడ్ కావాలరా నాకు. రే ఫుడ్ లేరు, మర్చిపోయినా చెప్పతాం. తొందరగా తీసుకో. క్రాఫ్ట్ టేబుల్ తీసుకొచ్చినావా? తీసుకొని వచ్చిన. క్రాఫ్ట్ చేయా. నువ్వు ఒకటి మంచిగా పెట్టుకోరా, ఒక క్రాఫ్టింగ్ టేబుల్. అది నేనే పెట్టింది క్రాఫ్ట్ టేబుల్. జాంబీస్ కమింగ్. కట్టతోనే ఒకటి ఆశ, నేను కట్టతోనే ఒకటి ఆశ అయింది అసలు. ఏంటిది? సబ్బేనా సబ్బేసా. వెనకాల చూసుకో, నాకు క్రాఫ్ట్ టేబుల్ పెట్టు. వెనకాల చూసుకో. నా దగ్గర రాలేవు. నాకు క్రాఫ్ట్ టేబుల్ కావాలా? రే నాకు చూడరా ఎన్ని హార్ట్లో నాయన. నాకు క్రాఫ్ట్ టేబుల్ పెడితే నేను ఒక చేసుకుంటా. నిమిషం ఉండైతే. నాకు క్రాఫ్ట్ టేబుల్ పెడితే సరిపోయారే. స్టోన్ టూల్స్ అని అప్డేట్ అవుతానా? న్యూస్ పెట్టే లాగులా ఇంకా జామ్మి తినేసేయాలి. గట్ట పాయిజన్ పడిపోయింది. ఓకే, స్టోన్ టూల్స్. రేస్ మనకైతే ఐరన్ అయితే కావాలి. ఐరన్ అయితే దొరకట్లే మనకి. ఇంకా మన దీంతో పనిలా, ఇంకా మన దీంతోనే పని. ఐరన్ అప్పుడే అడిగి వెళ్తున్నావు. ఐరన్ మనం ముందే అప్గ్రేడ్ ఎట్లా ఉంటాం, ఓకేనా? నీలాగా కేవ్ కంపెనీ అందరం ఫస్ట్ ఆలోచించుకోను. దూకే అవుతామే. నేను దూకేస్తాను. ఓ ఆర్థిక పర్వాలా. ఫుడ్ ఉందా? ఫుడ్ మనమైతే ఫాస్ట్గా ఈ కోల్ అయితే తీసుకునేద్దాం. ఇప్పుడైతే మనం పార్కౌట్ చేయాలా? అవును గైస్, మనం పార్కోర్ ఎపిసోడ్స్ కానీ పెడతాము మెల్లగా. మనకి ఇంకా రిసోర్స్ ప్యాక్స్ చాలా ఉన్నాయి. ఏం రిసోర్స్ ప్యాక్ చేయాలో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే మేము ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ ఇప్పుడు మీరు గ్రానీ బ్యాక్ వెళ్ళిపోతా మధ్యలో బ్యాక్ వెళ్ళిపోతుందా గేస్? ఇప్పుడు మనకి లెఫ్ట్ ది గేమ్ అన్న సర్చ్ చూద్దాం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇది కాదు, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బ్యాక్ వెళ్ళిపోతాను. ఓకే, మళ్ళీ ఇప్పుడు జాయిన్ ద గేమ్ వస్తుంది చూసుకో. గేస్ ఇప్పుడు మనదైతే అయిపోయింది. ఓ నువ్వు అమ్మాయి అయిపోయినావురా నువ్వు? ఏ అబ్బాయి కదా నేను. ఇంకేం చేయను, ఆడేద్దాం. నాకు ఇద్దరికి చూడా. దాని ఎత్తుకో, మనకి ఇంపార్టెంట్ అది. ఎత్తుకుంటున్నా, అందుకే నా గోల్తో ఆడితే మనకి మెయిన్గా బాగా వస్తుంది. బాగా నచ్చుతుంది. ఎంత ఐరన్ ఉంది ఈడ. నేను ఓసాహో కలెక్ట్ చేస్తున్నాను మొత్తం. ఇప్పుడు నేను పార్కోట్ చేయాలి. రే ఉండరా రే, నేను అవుతైపోతాను డైరెక్ట్. నేను పార్కోట్ చేస్తాను. గేస్ మనం మళ్ళీ ఈ రెస్పాన్ అయినాం. నైట్ అవుతుంది రే, నైట్ అవుతుంది. మనకి చుక్కలు కనపడతాయి జాంబీస్. మనం ఉండేది మళ్ళీ కేవలం నార్మల్గానే జాంబీస్ ఉంటాయి. నేను పార్కోట్ చేస్తున్నాను. నేను డిస్టర్బ్ గేమర్. అబ్బా పరింది
గెస్ వారికి పార్క్ వర్క్ చేయట్లేరు. ఒక చిన్న అదే స్టోన్ అయితే వేస్ట్ చేస్తాను అంతే. నేను ఇంకో సౌండ్ అయిపోయిందా? నేను నీ వెనకాలే ఉన్నాను. దిస్ ఈస్ కాలియా పార్కర్ గైస్. ఏ నా పార్కర్ దిస్ ఈస్ కాలియా పార్కర్. మీకు రావాలా? ఇక్కడ ఐరన్ చూసాను గైస్, కనిపించట్లేదు. సజు పక్కే. ఓ మై గాడ్ గైస్ చూసుకోవచ్చు, మనం అయితే మర్డర్ చేసినాము ఇన్ కేసీ గేమర్ని. గైస్ మనమైతే వారు మళ్ళీ నన్ను చంపేకైతే వస్తారు. మనం జాగ్రత్తగా అయితే ఉండాలి. వారు ఫ్రెండ్లీగానే ఉంటారు, కానీ వారు కొన్నిసార్లు అయితే మనల్ని మోసం చేస్తారు. పెద్ద వేసుకో. అరే పార్క్ వచ్చేస్తున్నా. కొనుక్కోరా నాయన, జామీస్ పానీ ఇంకో పార్కులు మళ్ళీ చేస్తావు. ఎట్టమనుకున్నా నా స్టైల్ స్టైల్ అది. వదిలేసాం. రేపు పెద్ద ఆడే ఉంచుకో. ఇప్పుడు ఈసారి చనిపోయినా గైస్ మనమైతే కిందకి ఎట్లా పోవాలి ఆడించిద్దాం. ఒరే ఆడ నుండి దారి ఉందిరా నాయన, నీ వల్ల ఏందిరా నువ్వు రే. ఓకే వీటినైతే క్లియర్ చేద్దాం. కొత్త కేవ్లో పోతాను రే. ఏ కేవ్ కన్నా బో. నువ్వున్నా కేవ్లా? నేను ఈ కేవ్లోనే ఉన్నా. ఇదిగో ఐరన్ కోసం వచ్చింది పార్క్ తయారు చేసింది. ఏ పార్కర్ రా నేను, ఈ పార్కర్ అంత రా బాబు అంటది. జాంప్ గైస్. గస్ మనకైతే క్రేపర్లు ఉన్నాయి, డైమండ్స్ ఉన్నాయి. డైమండ్ దొరికింది మాకు. అప్పుడే డైమండ్ దొరికేసింది. అప్పుడే దొరికేసిందంటే నేను అండాలరా. మనకి ఐరన్ ఉంది కదా. గస్ కిందకి దూకితే చాలు క్రేపర్లు ఎవరో ఒకరు వస్తున్నారు. ఇక్కడ ఎంత ఐరన్ ఉంది, అంత ఐరన్ అది కూడా ఉండరా. నాకు ఎంత ఐరన్ కలెక్ట్ అయిందో చూస్తాం. నేను చూడాలి. 13 11 కాపర్ కూడా తీసుకో గైస్. మనం ఆ పక్క వెళ్ళాలి గైస్. ఈ బెడ్ రీస్పాన్ అయితే చేద్దాం. ఉండు ఆ పక్క ఇంకా ఏమన్నా ఉంది. గైస్ మనకి టార్చెస్ కావాలి. టార్చెస్ కావాలంటే మనకి మెయిన్ ఇది కావాలా, కోల్. ఇప్పుడు మనం కలెక్ట్ చేస్తాం ఇదే. గైస్ మనకైతే మనం గోల్డ్ అయితే దొరికింది. ఇక్కడ ఫుల్ కోలే. ఐరన్ కోల్ మైనింగ్ ఇదే. నేను గోల్డ్ అనుకున్నా. చూసుకోండి గైస్, కోల్ మైనింగ్ ఇదే. వద్దు గైస్ మనం ఇంకా లోపలికి వెళ్తాం. డేంజర్ మనకి. మీకోసం నెక్స్ట్ వీడియో చేస్తా. లోపల ఎరక్కపోయినాం. మీకోసం నెక్స్ట్ వీడియో చేస్తా. ఆ వీడియో అంటే ఎండర్ డ్రాగన్ మీకు దగ్గర పోతాం. ఎండర్ డ్రాగన్ అప్పుడే కర్రా నాయన, డైమండ్ ఆర్మర్ రావాలా. అదే నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో డైమండ్ ఆర్మర్కి వెళ్ళిపోతావు నువ్వా? మరి అంత లేదులే. డైమండ్ ఆర్మర్ నెదరైతే ఆర్మర్ వస్తేనే ఎండర్ డ్రాగన్ కిల్ చేయాలి. సరే గ్యాస్, నెక్స్ట్ వీడియో అయితే మనం నదరికి వెళ్దాం. అప్పుడే ఎండ్ అయిపోయింది నీ వీడియో. ఇంకా ఎండ్ నెక్స్ట్ వీడియో పోతామని చెప్పిన. ఇక్కడ ఫుల్ కోల్ మైనింగ్ ఫుల్ ఐరన్ మైనింగ్ అక్కడ. నీకు తెలుసా ఐరన్ మెల్ట్ చేయాలంటే కోల్ కాదు తెలుసా? తెలుసు. పిచ్చి పడేసిన గేసి బయట ఉన్నది. మన శివ గేమింగ్ బయట బయటే ఉన్నాడు. బయట పని ఉందని వెళ్ళారు. మేము ఎవరెవరు ఉన్నామంటే మా దగ్గర మనోరు కేసీ గేమర్, అలాగే నేను మాత్రమే ఇప్పుడు గేమ్ ఆడగలుగుతున్నాము. నాకైతే టైం. ఓ అమ్మ జస్ట్ మిక్స్ పరిస్థితి వచ్చేవాళ్ళని. టార్చ్ పెట్టిందా? నేనే టార్చ్లు పెట్టింది అక్కడక్కడ. మష్రూమ్స్ దేనికి వస్తాయిరా నేను కొన్నిసార్లు పాయిజన్ మష్రూమ్ వచ్చింది, నువ్వు తింటావు దాన్ని. నాకు హార్ట్ తక్కువ గైస్ ఇంకంతే. ఇక్కడ విజిట్ చేసినాము. ఇంక ఈ బెడ్ ఎత్తుకొని కిందకి వెళ్తాం. నాకు టార్చ్లు ఉన్నాయి. పోతాను ఇంకా. ఇప్పుడు కిందకి వెళ్ళాలా? వచ్చేస్తున్నాను అయితే. కొన్ని బ్లాక్స్ కావాలి నాకు ఇక్కడ ఏం లేదే. టార్చ్ వేస్ట్.
నేను అంటే నేను టార్చ్ లేదు కదా అవుట్ అయిపోద్దామా 2 3 4 5 అదే సిటీ పోయి ఉంటావా అంతే ఓకే సెట్ లావా ఇట్రారా రే బ్యాక్ వచ్చాయి వెనకాలకి వచ్చి అట్టే వచ్చి దారి చేశాను చూడు అది చేసిందా నేను ఇలా పార్క్ చేయలేను రా తీసుకోవచ్చు అయితే వచ్చేద్దాం కింద పోవాలి ఇప్పుడు కిందకి వెళ్ళాలి కింద చాలా ఉంది డైమండ్లు లేవు కానీ డైమండ్లకి ఇంకా అలా దావే ఏంటి నన్ను చూసినంత పరిగెత్తుకుంటూ చేస్తుంటాడు అదే వామ్మో ఈ దగ్గర మాత్రం ఆయన ఏ స్కెల్టన్ చంపింది నేను కాదు నాయన అబ్బా భయంకరమైన డ్యామేజ్ మనోడికి హెల్ప్ చేయాలా ఓయమ్మ ఏంద్రా ఇల్లు రే నేనా రే ఒక్క నిమిషం గ్యాప్ ఏంట్రా ఒక్క నిమిషం గ్యాప్ ఏంట్రా నాయన ఐరన్ కావాలి నాకు ఐరన్ మెయిన్ ఇంపార్టెంట్ బాధపడుకో ఇతర కొట్టు అద్దె ఇప్పుడు వెళ్ళి కొట్టుకొని మీరే గ్యాస్ వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు మనం అయితే ఫాస్ట్గా నన్ను కూడా ఐరన్ అయితే కలెక్ట్ చేసి ఉంచుకున్నాం అబ్బా గైస్ మనకైతే హాత్ గైస్ హాత్ ఛాలెంజ్ ఇన్ కేవ్ ఓయమ్మ గైస్ మనకేం కళ్ళు కనపడట్లేదు కళ్ళు కనిపించట్లేదా అబ్బా స్కెల్టన్ చేపేసిండ్రా అబ్బా ఎన్ని స్కెల్టన్లు ఉన్నాయడా నేను టార్చ్ పెట్టుకుంటా పోతున్నాను అమ్మ ఎస్ మనమైతే బతికాము గ్యాస్ రెస్టారెంట్ టార్చ్ అయిపోయింది గ్యాస్ తెప్పించుకోవాలా ఒక్క నిమిషం దూకేద్దాం తొందరగా అది గ్యాస్ ఐరన్ కేవ్ గ్యాస్ ఐరన్ కేవ్ అయితే రే నాయన భలే ఉంది కేవ్ కింద లావా వాటర్ అన్నీ ఉన్నాయి నేను కిందకి వెళ్ళిపోతా బతకాలంటే కిందకే పోవాలి లావాలో బతకతారా నువ్వు అదే వాటర్ లావా వాటర్ అన్నీ ఉన్నాయి కింద బతకాలంత కిందకి వెళ్ళిపోవడం అంతా చచ్చిపోయినా గ్యాస్ చనిపోయే కానీ ఎస్ మనం వచ్చింది వెళ్ళిపోవడం వామో ఇన్ని ఉన్నాయి అందరూ ఇక్కడ నాయన నైట్ అయిపోయింది లేదు ఎస్ మనం ఓసాహోని ఇక్కడ నుండి మర్చిపోయి వామో ఓయమ్మ ఇక్కడ నుండి ఇంత ఏం లేరు ఇంకా ఐటమ్స్ అన్నీ బ్లాక్ ఒరే నువ్వు నగాడికి చాలు సరే అబ్బా నగాడికి ఫస్ట్ గైస్ ఈ వీడియో ఇంటే నేను తీస్తాను గ్యాస్ ఇంకా కాసేపు ఇంకా కాసేపు థియేటర్ వాళ్ళు రావాలరా వాచ్ లాగేద్ది యూట్యూబ్లో పెడితే 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు పెట్టకూడదు అంతకంతా లైవ్ పెట్టుకోవాలా కట్ అయిపోయింది వీడియో నా మాట విను ఉండు ఆ సబ్స్క్రైబర్స్ సరే. మాట చెప్పుకోవాలా ఏ నాయన రే గైస్ నేనేం నొక్కట్లేదు గైస్ నేనేం నొక్కకపోయినా కింద పడిపోయినా నేను గైస్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం అయితే నేను కట్టిన థియేటర్ బోర్డు అయితే రివీల్ చేస్తాను నెక్స్ట్ వీడియో ఎందుకు రివీల్ చేసేది ఆ నెక్స్ట్ వీడియో దీనికి అన్నీ గేమ్ అన్నీ కదా ఈ గేమ్ నేను ఇప్పుడు కంటిన్యూ చేసే అంత ఓపిక లేదు నాకు అది ఎందుకు గైస్ సరే ఉండు థియేటర్ బోర్డు ఎట్లా ఉండో చూపించేసిన తర్వాత మళ్ళీ ఈ వరల్డ్లోకి వచ్చి మనం ఇంకా ఈ వరల్డ్ స్టార్ట్ చేద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తావా అంతే గైస్ ఈ వీడియోకి ఇంతే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎక్కడ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి నేను ఆన్లో పెట్టుకో ఏంద్రా మామూలుగా ఇష్టం